नमस्ते, गुड मॉर्निंग सर। ये रहा है ये रहा है పన్నెండు కాదు 13 శంకర్ జిల్లాలోని మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరి అధికారులు సకాలంలో హాజరు కావడం లేదు విధులకు. మరి గత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆనాటి కలెక్టర్ వాకటి కరుణ గారు మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరి బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క మిషన్ని ఈరోజు మరి జయశంకర్ జిల్లాలోని ప్రాథమిక పిహెచ్సి కేంద్రాల్లో ప్రతి కేంద్రాల్లో కూడా ఆ యొక్క మిషన్ ఖరాబ్ అయిందని చెప్పేసి మూలకు పెట్టడం జరిగింది. ఈరోజు ఆ బయోమెట్రిక్ విధానం మూలకు పెట్టడం వల్ల వీరు మరి విధులకు సరిగ్గా రాకపోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులైనా స్పందించి మరి ఆ బయోమెట్రిక్ విధానాన్ని మరొకసారి చేపించాల్సిందిగా మరి వారికి విజ్ఞప్తి చేస్తూ, మరి అదే బయోమెట్రిక్ విధానం ఉంటే మరి డ్యూటీ కరెక్ట్ చేస్తారు, మరి విధుల్లో కరెక్ట్ వస్తారు. కాబట్టి ఈ బయోమెట్రిక్ విధానాన్ని మరొకసారి అమలుపరిచి మరి ఈ యొక్క విధులకు హాజరయ్యేటట్టు ఈ యొక్క చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, అధికారులను, కలెక్టర్ గారిని మరి కోరడం జరుగుతుంది. నేడు జయశంకర్ జిల్లాగా అభివృద్ధి చెందింది. మరి భవిష్యత్తులో 100 పడకల ఆసుపత్రి కాబోతా ఉంది. దానికి అనుగుణంగా జనాభా ఫ్లోటింగ్ పెరగటం వల్ల మరి ఇక్కడ ఉండేటువంటి ప్రాథమిక కేంద్రం అందరికీ సకాలంలో వైద్య సేవలు అందించాలి. మరి వైద్య అధికారులు ఈరోజు మరి మొక్కుబడిగా రావటం, మరి రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసింది. మరి ఆ అమలుని ఈరోజు అధికారులంతా కూడా తుంగలు దొక్కేటువంటి పరిస్థితి దాపురించింది. మరి వెంటనే కలెక్టర్ గారు స్పందించి మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉందో మరి విధులకు హాజరయ్యేటువంటి అధికారులు రోజు
పట్టికలో మరి ఆ బయోమెట్రిక్ విధానం పద్ధతి ద్వారా మరి తెలియపరిచేటువంటిది ఉంటుంది. కాబట్టి అది ఏదైతే పరికరం ఖరాబ్ అయిందనే అటువంటి పేరు మీద ఈరోజు మూలకేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని వాడకుండా ఈరోజు అందరూ డుమ్మాలు కొట్టేటువంటి పరిస్థితి ఉంది. మరి వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకుపోయి మరి ఈ బయోమెట్రిక్ ఏదైతే పద్ధతి ఉందో దాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలి. లేని పక్షంలో మరి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.